హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్వప్నిక డివోషనల్ టీవీ. జ్యోతిష్య శాస్త్రం అనేది మన హిందూ ధర్మంలో తప్పకుండా చాలామంది పాటిస్తారు. అయితే జ్యోతిష్యాన్ని కొంతమంది నమ్ముతారు, మరికొంతమంది అస్సలు నమ్మరు. జ్యోతిష్య శాస్త్రంలో పేర్లు జీవితాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. మీ పేరును బట్టి, అంటే మీరు పుట్టిన సమయాన్ని, తిథిని, గడియలు, నక్షత్రాన్ని బట్టే మీకు పేరు పెడతారు. కాబట్టి పేరుకంత ప్రభావితం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే 4 లెటర్స్తో మొదలయ్యే పేర్లు ఆర్థికంగా బలంగా ఉంటారట. వారికి జీవితంలో డబ్బుకు కొరత ఉండదు. వీరు జీవితంలో కష్టపడి పనిచేస్తారు. అందుకే వీరికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు. మరి ఆ 4 పేర్లతో మొదలయ్యే పేర్లేంటి? ఇందులో మీ పేరు ఉందో లేదో చూడాలి అనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, ఏ అక్షరం. ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు విజయం సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. వారి కష్టానికి తగిన ఫలితాలను కూడా పొందుతారు. అంతేకాదు, ఏ అక్షరంతో పేరున్న వ్యక్తులు ఆర్థికంగా కూడా ఎంతో అదృష్టవంతులు. మీ పేరులో ఏ అనే అక్షరంతో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పేరు మొదలైతే మీకు మంచి స్వభావం ఉన్న వ్యక్తులని అర్థం. నిజాయితీ పరులని కూడా చెప్పొచ్చు. కాబట్టి మీరు ఎంతో కష్టపడి పనిచేస్తారు. అంటే ఏ లెటర్తో మొదలయ్యే వ్యక్తులు. అందుకే వీరి జీవితంలో అప్పుడప్పుడు ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. నెంబర్ 2, ఆర్ లెటర్. ఆంగ్లంలో ఆర్ లెటర్తో మీ పేరు మొదలైతే మీరు ఎంతో మేధో సంపన్నులని అర్థం. ఆర్ లెటర్తో మొదలయ్యే వ్యక్తులు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. అందుకే వారికి అదృష్టం పూర్తి మద్దతుగా లభిస్తుంది. ఆర్ లెటర్తో మీ పేరు మొదలైతే వారు జీవితంలో కష్టానికి తగిన డబ్బును సంపాదిస్తారు. అందుకే జీవితంలో వీరికి డబ్బుకు లోటు ఉండదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరి మీ ఆర్ లెటర్ ఉందో లేదో కూడా డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, ఎస్ అక్షరం. మీ పేరులో ఎస్ అనే అక్షరంతో మీ పేరు మొదలైతే ఈ వ్యక్తులు విజయం సాధించడానికి ముందుగానే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఆ సవాళ్లను ఎస్ లెటర్ వ్యక్తులు ధైర్యంగా ఎదుర్కొంటారు. సాధారణంగా ఎస్ లెటర్తో మీ పేరు ప్రారంభమైతే వాళ్ళు చాలా తెలివైన వ్యక్తులు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. కష్టపడి పని చేయడానికి ఎస్ లెటర్ వాళ్ళు అస్సలు వెనుకాడరు. మొండిగా ప్రవర్తిస్తారు. అంటే అనుకున్న పని ఖచ్చితంగా చేసి తీరాలి అని పట్టుదలతో ఉంటారు. అందుకే వీరు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారని, వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తారని, పేరు కీర్తి తీసుకొస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నెంబర్ 4, వి అక్షరం. వి అక్షరంతో మీ ఆస్ట్రాలజీలో వి అనే అక్షరంతో పేరు మొదలైతే వాళ్ళు లక్ష్యాన్ని సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళు చాలా తెలివైన వారు. అందుకే వీరికి డబ్బుకు లోటుండదు. అనుకున్నవన్నీ త్వరగా సాధిస్తారు. ఏదైనా సాధించాలనుకుంటే ఆ పని పూర్తి అయ్యే వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అంటే వెనకడుగు వేరు. వి అక్షరంతో మీ పేరు మొదలైతే వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటారు. అంతేకాదు, వీళ్ళకి అప్పుల బాధలు కూడా ఉండవు. అనుకున్నవన్నీ సాధిస్తారు అని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన 4 లెటర్స్తో మొదలయ్యే ఈ పేర్లున్న వ్యక్తులు అనుకున్నవన్నీ సాధించడమే కాకుండా ఆర్థికంగా కూడా బలంగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 లెటర్స్లో మీ పేరు ఏమైనా మొదలైతే డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. శుభమస్తు.